హాయ్ గైస్, వెల్కమ్ టు డబల్ స్మార్ట్ మూవీ రివ్యూ. మూవీ అయితే పర్వాలేదు అని చెప్పను కానీ సేమ్ స్మార్ట్ శంకర్ చూసినట్టే ఉంటుంది మూవీ అంతా. కాకపోతే ఒకటి, ఇందులో రామ్ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. స్మార్ట్ శంకర్లో నటించిన దానికన్నా ఇందులో కొంచెం ఎక్కువే ఉంటుంది యాక్టింగ్. కథ మాత్రం కాదు, కథ అయితే ఊహించకండి, కథ అయితే టెంప్లెట్లో వెళ్తుంది. ఇంకా స్టోరీని ఒక ముక్కలో చెప్పాలంటే, స్మార్ట్ శంకర్ వాళ్ళ అమ్మని బిగ్ బుల్ చంపేస్తాడు. ఆ బిగ్ బుల్ మీద రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేదే స్టోరీ. సీక్వెల్ అంటే అందరికీ ఒక హైప్ ఉంటుంది, ముందు సినిమా కన్నా కొంచెం బాగుండాలి, హీరోకి ఎక్కువ ఎలివేషన్లు పడాలి అని. కానీ ఈ మధ్య వస్తున్న సీక్వెల్స్ అన్నీ తీసామంటే తీసాం అన్నట్టు ఉంటున్నాయి. ఇది కూడా అలాగే ఉంటుంది, కాకపోతే ఒక రామ్ యాక్టింగ్ మాత్రమే వేరే లెవెల్లో ఉంటుంది. ఈ సినిమాని ల్యాగ్ చేసేది ఒకే ఒకటి, అలీ గారి క్యారెక్టర్. తప్పుగా అనుకోకండి ఎవరును, నేను ఎందుకు అలా అంటున్నానో మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. బోకా అనే ఒక క్యారెక్టర్లో నటించారు అలీ గారు, అంటే అమెజాన్ ట్రైబల్స్ లాగా. అది పెద్ద బొక్క సినిమాకి. సినిమాలో ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నా కానీ కొంతమంది క్యారెక్టర్స్ మాత్రమే స్కోప్ ఉంటుంది. ఇందులో అయితే షియాజీ షిండే, కావ్య థాపర్, సంజయ్ దత్ అండ్ గటప్ సింగ్. హీరో అనేది వేరు, హీరోకి సపోర్టింగ్ రోలు, విలన్ రోలు అనేది ముఖ్యం కదా. ఇందులో అవే డౌన్ అవుతాయి. ఇంక హీరోయిన్ విషయానికి వస్తే కావ్య థాపర్ బాగానే చేసింది. జనత్ అనే ఒక రోల్లో తనకిచ్చిన పాత్ర ప్రకారం బాగానే చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా సంజయ్ దత్ విలన్ ఎంత పవర్ఫుల్గా ఉండాలో అలాగే చూపిస్తారు. కాకపోతే ఈ మధ్య ఎలాగో తెలిసిందే కదా, చాలా సింపుల్గా చంపేస్తున్నారు విలన్స్ని. ఒకప్పుడైతే బేభత్సమైన ఫైట్లుండి చాలా బాగుండేది విలన్కి హీరోకి మధ్య ఫైట్ సీన్స్. ఇప్పుడు అలా కాదు, కసక్మని వేసేస్తున్నారు. మ్యూజిక్ దీనికోసం కొంచెం తక్కువ చేసి మాట్లాడితే మంచిదేమో, ఎందుకంటే మణి శర్మ గారు అంత ఇదిగా కొట్టలే, స్మార్ట్ శంకర్ కొట్టినట్టు దీన్ని కొట్టలే. స్మార్ట్ శంకర్ ఆల్బమ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, క్లైమాక్స్లో వచ్చే ఆ శివతాండవం కానీ వేరే లెవెల్లో ఉంటాయి. ఇందులో అలాగని కొన్ని మనం కానీ వెళ్తే అవన్నీ డౌన్ అయిపోతాయి. అండ్ లాస్ట్లో ఒక 2 క్యారెక్టర్ల కోసం మాట్లాడుకోవాలి ఈ సినిమాలో. ఝాన్సీ, ప్రగతి. పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు ఇద్దరికి మంచి పాత్రలే ఇచ్చారు. ఝాన్సీకి ఏమో అమ్మగారి పాత్ర కింద ఇచ్చారు, శంకర్కి చాలా బాగా నటించారు. ఉన్నది కొద్దిసేపు అయినా బాగుంటుంది. ప్రగతి, నాకు ఈవిడ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ఎలా ఉంటుంది అంటే చైల్డిష్గా, ఇన్నోసెంట్గా ఉంటుంది క్యారెక్టర్ అంతా. చాలా బాగా అనిపిస్తుంది మీరు చూస్తున్నంతసేపు. ఇంకా పూరి జగన్నాథ్ గారి విషయానికి వస్తే ఒకప్పుల్లో మంచి మంచి సినిమాలు తీశారు, కాదనట్లే. కానీ ఇప్పుడు మాత్రం ఒకే టెంప్లెట్లో వెళ్తున్నారు. ఈ కథ కూడా కొంచెం చేంజ్ చేసి ఉంటే బాగుంది. నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు ఎవరైనా. ఎందుకంటే చూసే మీకు కూడా తెలిసే ఉంటుంది, కథ అంతా ఒకేలా ఉంటుంది, ఎక్కడ మారదు. యాజ్ టీజ్ స్మార్ట్ శంకర్లో ఎలా అయితే హీరోయిన్ని టీజ్ చేయడం కానీ, విలన్ని చంపడం కానీ అంతా ఒకే డ్రామాటిక్లో వెళ్తుంది. కాకపోతే ఒకటి, ఇందులో కొన్ని కొత్త రోల్స్ పెట్టారు అంతే. ఇప్పుడు వచ్చిన మూవీస్లో డబల్ స్మార్టా మిస్టర్ బచ్చనా అంటే స్మార్టే బెస్ట్. ఎందుకంటే రామ్ యాక్టింగ్కి కొన్ని సీన్స్ ఉంటాయి, అవి బాగా ఎంజాయ్ చేస్తాం. మిస్టర్ బచ్చన్లో అలా కాదు, ఒకే సోది, దాన్ని ల్యాగ్. ఇందులో కూడా ల్యాగ్ ఉంటుంది, ల్యాగ్ లేదని మాత్రం నేను అనట్లేదు. కాకపోతే సినిమా ఎంజాయ్ చేస్తాం. మిస్టర్ బచ్చన్ మటుకు ఎంజాయ్ చేయలేం అసలు. ఈ నిన్నే ట్రిమ్ చేశారంట 13 నిమిషాల సినిమా. ఎందుకు ఇంకా ట్రిమ్ చేసేస్తే బాగుంటుంది కదా సినిమా అంతా. తలనొప్పి సినిమా. ఎవరైనా వెళ్ళాలనుకుంటే డబుల్ స్మార్ట్గా వెళ్ళండి, నా సజెషన్ అయితే అది. నేను హీరోయిజం ఎవరిని తగ్గించి చెప్పట్లే, ఏ సినిమా అయితే బాగుందో ఆ సినిమా కోసమే ఎవరైనా తప్పుగా అనుకుంటే సారీ. ఇంకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూడండి ఒకసారి, ఎంజాయ్ చేస్తాం. అది ఓన్లీ రామ్ యాక్టింగ్కి మాత్రమే. ఇంకా మిగతాదంతా మీకు అర్థమైపోద్ది సినిమా చూస్తున్నప్పుడు, ఆ సేమ్ దానిలాగే ఉంది అని. ఓకే గాయ్స్, ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.